తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో టీడీపీ కార్యకర్తల సమావేశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అనపర్తి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుండి రామకృష్ణారెడ్డిని కాకుండా ఆ సీటును బీజేపీ అభ్యర్థికి కేటాయించడంపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. కార్యకర్తలతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశం నిర్వహిస్తుండగా మధ్యలో టీడీపీ కార్యకర్తలు బాబు గ్యారంటీ కాగితాలను సైకిల్ను తగలబెట్టే ప్రయత్నం చేశారు. దాన్ని అడ్డుకున్న రామకృష్ణారెడ్డి కార్యకర్తలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కార్యకర్తల సమావేశంలో రామకృష్ణారెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ 5 సంవత్సరాల్లో తాను పడిన కష్టం, తమ కుటుంబ పరిస్థితులు కార్యకర్తలకు వివరించారు. అయితే రేపటి నుండి 4 రోజుల పాటు నియోజకవర్గంలో 4 మండలాల్లో ఉన్న గ్రామాల్లో పర్యటించి ప్రజాభిప్రాయం తీసుకుని ముందుకు వెళ్దామని ఆయన కార్యకర్తలకు సూచించారు. రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, పోరాట యోధుడు రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం. ఈనాటి రాజకీయాల్లో పాత తరం రాజకీయాలు తెలుగు ఒక రామకృష్ణారెడ్డి వల్ల సాధ్యమైందని చెప్తే ఆనాటి నుంచి నన్ను నియోజకవర్గం ఇన్ఛార్జిగా పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ప్రకటించడానికి సిద్ధం కావడం జరిగింది. కానీ నాకు ఏదైతే మా తండ్రి గారు నిరాశ చూసి ఒక బాధ్యత తీసుకున్నానో, తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రామకృష్ణుడు గారు ఒక బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత నిర్వర్తించాను తప్పించి నాకు రాజకీయాలంటే ఆసక్తి లేదు, నేను నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యత తీసుకోనని మరలా అదే పెద్దలు రామకృష్ణుడు గారి దగ్గరికి వెళ్ళి 2 సార్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాల్సిన నిర్ణయాన్ని 2 సార్లు వాయిదా వేయించడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. చిన్నతనం నుంచి మా తండ్రి గారు రాజకీయాల్లో పడుతున్న ఇబ్బందులు కష్టాలు చూసిన తర్వాత వారికి ఆసక్తి ఉంది కాబట్టి వారికి శరీరం సహకరించినంత కాలం రాజకీయాలు చేస్తారు, ఆ తర్వాత మా కుటుంబం రాజకీయాల నుంచి దూరం కావాలి అని నేను ఎప్పుడో చిన్నతనంలోనే నిర్ణయించుకోవడం జరిగింది. మా తండ్రి గారి ఆశయం కోసం కృషి చేస్తాను తప్పించి నాకు నేనుగా రాజకీయాల్లో ప్రవేశించను అని చంద్రబాబు నాయుడు గారికి నిర్బంధంగా చెప్పడం జరిగింది. ఉద్దేశ ప్రకారంగా ప్రజల అభిప్రాయం కోసం రేపటి నుంచి మనం ప్రజల్లోకి వెళదాం. 4 రోజుల్లో ప్రతిరోజు ఒక గ్రామంలో ఈ పర్యటన కార్యక్రమం పెట్టుకుందాం. ఈ 4 రోజుల సమయం కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి వేచి చూసే ధోరణి కూడా మనం అవలంబిద్దాం. మన కార్యాచరణ మన గ్రామాల్లో మొదలు పెడదాం. ప్రజల అభిప్రాయం మనకు తెలుస్తుంది, ఈలోపు పార్టీ అభిప్రాయం కూడా మనకు తెలుస్తుంది. అప్పుడు 4 రోజుల తర్వాత మనం ఇంకొక కార్యాచరణ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది అప్పుడు మరొక మారు సమావేశమైన నిర్ణయం తీసుకుందాం. రేపు వెంకటరెడ్డి గారు ప్రకటించినట్టుగా మహేంద్రవాడ గ్రామంతో ఈ కార్యక్రమం మొదలు పెడదాం. అంటే రేపు శుక్రవారం, శనివారం పందలపాక గ్రామంలో పర్యటన చేస్తాం. ఆదివారం ఉదయం అనపర్తిలో ఉదయం మెయిన్ రోడ్లో పర్యటన చేద్దాం. తర్వాత ఒకరోజు రంగంపేట మండలం, ఒకరోజు పెదపూడి మండలం, మొట్టమొదటిగా 5 మండలాల్లోని 4 మండలాల్లోని 4-5 రోజుల కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత మరలా మనం సమావేశం అవుదాం. దయించి మీ అందరినీ విజ్ఞప్తి చేసేది, ఈ రోజు ఏ విధంగా అయితే సంఘీభావం ఇచ్చారో ఈ 4 రోజులు ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా వెసులుబాటు ఉన్న అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకి మన అభిప్రాయం తెలుసుకునే దానిలో మీ అందరూ భాగస్వాములు కావాలని మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ